పెత్తనమంతా నెత్తిన వేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటే ఏ గొడవ ఉండదు. నిషి, ఆ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? ముందు వెనుక కాస్త ఆలోచించి మాట్లాడు. సార్, కార్ దొంగతనం చేసిన వాళ్ళు దొరికితే మీకింకా మా మావయ్య గారితో పనిలేదు కదా. అవును మేడం, మీతో పాటు మేము వస్తాం. మా బావని కలిసి ఏమైందో కనుక్కుని ఆ దొంగ ఎవరో కనిపెడతాం. ప్లీజ్ సార్, మాకు ఒక్క 1 అవర్ టైం ఇవ్వండి సార్. పోనీ మాతో పాటు మీరు కూడా ఉండండి సార్. సరే పదండి వెళదాం. జగదాత్రి, జాగ్రత్త. ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. మేము చూసుకుంటాం వదినా. అన్నయ్యని కార్ని తీసుకొస్తాము. కాచి, జాగ్రత్త. హలో, మొన్న డబ్బు విషయంలానే ఇప్పుడు బావ కార్ విషయం దాస్తున్నాడు దాత్రి. అవును కేదార్, కానీ ఇప్పుడు వెళ్ళి అసలు విషయం ఏంటో అన్నయ్యని అడగాలి. నిజమేంటో మనం కనిపెట్టాలి. సార్, 1 అవర్లో యాక్సిడెంట్ ఎవరు చేశారో కనుక్కొని మీకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం సార్. కావాలంటే మీరు సాధు గారితో మాట్లాడండి. సాధు గారు అంటున్నారు కాబట్టి మీ మీద నమ్మకంతో వెళ్తున్నాం. 1 అవర్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే మేము ప్రొసీడ్ అవుతాం. ఓకే సార్. కేదార్, అన్నయ్యకు ఒకసారి కాల్ చేయి. ఇదిగో. ఇష్టం ఉంటే మాత్రం మేమున్నామని మర్చిపోకండి. అన్నయ్య, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? సరే, మీరు అక్కడే ఉండండి, మేము ఇప్పుడే వస్తున్నాం. పద. అన్నయ్య, అసలు ఏం జరిగింది? చెప్పాను కదా జగదాత్రి, నా ఫ్రెండ్ ఇంటికి. అన్నయ్య ప్లీజ్, ఇంట్లో వాళ్ళకి చెప్పిన అబద్ధం కాదు. అసలు ఏం జరిగిందో నిజం చెప్పండి. పోలీసుల దగ్గర మేము చాలా కష్టపడి గంట టైం అడిగొచ్చాం. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం జగదాత్రి. మా ఫ్రెండ్ ఇంటి ముందు కారు పెడితే పోయింది. సరే బావా, కార్కి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెడతాం. ఏంటనే అలా చూస్తున్నారు? కార్ పోయింది కదా, మరి ఆ కార్ కీస్ మీ దగ్గరే ఉండాలి కదా. ఆ కీస్ ఉంటే పోలీసులు కూడా మీరు చెప్పింది నిజమని నమ్ముతారు. అన్నయ్య, ఇప్పుడు కాకపోతే ఇంకో గంట తర్వాత అయినా పోలీసులు నిజం కనిపెట్టి దాన్ని ఇంట్లో వాళ్ళ ముందు పెట్టేస్తారు. ఇంట్లో వాళ్ళకి నిజం తెలియకూడదు అంటే మాకు నిజం తెలియాలి. అప్పుడే మీకు మేము హెల్ప్ చేయగలం. కారు దొంగతనం అవ్వలేదు. ఫైనాన్సర్స్ వచ్చి కారు తీసుకెళ్ళిపోయారు. మీరు తలదించుకోకూడదనే మేం సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు చెప్పబోయే నిజం మమ్మల్ని దాటి ఇంట్లో వాళ్ళకి తెలీదు. ప్లీజ్, ఏమైందో చెప్పండి.
మమ్మల్ని నమ్మి ఒక్కసారికి నిజం చెప్పండి. మీ నమ్మకాన్ని మేము నిలబెడతాము. మీ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటపడేలా చేస్తాము. తప్పు చేశాను జగదాత్రి, చాలా పెద్ద తప్పు చేశాను. నా తెలియలేనితనంతో కుటుంబం పరువుని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చాను. చిత్రా నాన్నయ్య, చిత్రా నాన్నయ్య, చిత్రా నాన్నయ్య, ఏమైంది బావా? చిత్ర నాకు సోషల్ మీడియాలో పరిచయం అయింది. ఎవరో తెలియదు, ఎక్కడుంటుందో తెలియదు, కానీ తన మాటలతో నన్ను మాయ చేసింది. చివరికి నన్ను మోసం చేసింది. చిత్రలేఖ లైక్డ్ ఫర్ పిక్చరా? ఎవరి చిత్రలేఖ? వావ్, ఇంత బాగున్నమ్మాయి నా ఫోటో ఎందుకు లైక్ చేసింది? ఓ మెసేజ్ చేసి చూద్దాం. హాయ్, హాయ్. నేను మీకు తెలుసా? నేనైతే తెలుసు అని అనుకుంటున్నాను. మీకు నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే అడగొచ్చు. అయ్య బాబోయ్, అలా ఆన్లైన్లో పరిచయమైన తనతో డైలీ ఫోన్లో మాట్లాడేవాడిని. ఒకరోజు నన్ను ఇంటికి రమ్మంటే వెళ్ళాను. ఏమైంది బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. నాన్న చెక్కు బౌన్స్ అయింది. ఆ, వాళ్ళేమో కేసు పెట్టారు. ఓకే. అర్జెంటుగా 20 lakhs కావాలి. ఆ, దానికోసమే తిరుగుతున్నాను. ఓ మనీ ఎక్కడ అరేంజ్ కాలేదు. భయంగా ఉంది బంగారం. ఓ అంతేనా? ఒక్క నిమిషం ఆగు. తనకొచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేద్దామని ఫైనాన్సర్ని పిలిపించి నేనే షూరిటీగా సైన్ చేసి డబ్బులు ఇప్పించాను. అప్పటి నుండి తను నాతో చాలా సన్నిహితంగా ఉండేది. ఒక తప్పు నుంచి తప్పించుకోవడానికి తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోయాను. ఆ రోజు లక్షలతో మొదలైంది, ఈరోజు 1 కోటి వరకు వచ్చింది. మరి మొన్న పోయాయని చెప్పిన 50 లక్షలు చిత్రకే ఇచ్చాను జగదాత్రి. ఛా, బావా, ఇంత ఆలోచన లేకుండా ఆ చిత్ర మాటలు నువ్వెలా నమ్మావు బావా? మాకు పోలీసులకు చెప్పుండొచ్చు కదా బావా? చెప్తే వీడియోస్ అన్ని బయట పెట్టేస్తానని నన్ను బెదిరించింది. కాదు, మాకు చెప్పావు కదా, ఇక మేం చూసుకుంటాం. కానీ చిత్రకి అనుమానం వస్తే రాకుండా మేం జాగ్రత్త పడతామన్నయ్య. అయినా ఇలాంటి ట్రాప్ కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి. మనిషి పరువు కోసం చేసే పరుగుని అడ్డం పెట్టుకొని భయాన్ని చూపించి కోట్లు దోచుకుని వెళ్ళిపోతున్నారు. మీరు ఆ చిత్ర అడ్రస్, ఫోన్ నంబరు, మొత్తం డీటెయిల్స్ అన్ని మాకివ్వండి. మాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి ఇచ్చి మేము ఎంక్వైరీ చేస్తాం. ఏం కాదు బావా, ఈ విషయం బయటికి రాకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా చేసే బాధ్యత మాది. చెప్పు.
ఆ, సరే అన్నయ్య, ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేసి ఇప్పుడే చెప్తాను. నువ్వు ధైర్యంగా ఉండు బావా, ఏం కాదు. ఆ ఇన్స్పెక్టర్ చూసుకుంటాడు మొత్తం. జై హింద్. రమ్య, నీ కొన్ని ఫోన్ నెంబర్స్ అండ్ అడ్రస్లు పంపుతున్నాను. నాకు వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. అలాగే బూచి అనే నెంబర్ కూడా పంపుతున్నాను. ఆయనకు వచ్చి ప్రతి కాల్స్ని మానిటర్ చేయండి. చిత్ర పేరుతో కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. ఆయనకు చెప్పేశాను అన్నయ్య, మీరు ఇంకా చిత్ర గురించి మర్చిపోండి. ఆయనే అంతా చూసుకుంటారు. సరే, ముందు స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్పి పోలీసులకి ఫైనాన్సర్స్ పైన కంప్లైంట్ ఇద్దాం. ఈ విషయం అంతా ఇంట్లో ఎవరికి తెలియదు కదా. ఇంట్లో తెలిస్తే అందరి ముందు నేను తలెత్తుకుని తిరగలేను. లేదన్నయ్య, మీరు మాతో పాటు రండి. పద బావ. పదండి. ఏదో తేలుస్తాము, ఇంటి మీదకి పోలీసులు రాకుండా చేస్తామని జగదాత్రి కేదారు పోయి చాలాసేపు అయ్యుండదు కదా, ఇంకా రావడం లేదేంది? అసలు పోలీసుల గురించి కానీ వాళ్ళ రూల్స్ గురించి కానీ వాళ్ళకేం తెలుసని పంపించారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రయత్నించడానికి వెళ్ళారు. ఫలితం రాకముందే ఇలా నోరు జారడం దేనికి? జగదాత్రి వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది నిష్క. చెప్పిన పని చేసుకొని వస్తారు. ఇప్పుడేందమ్మీ, మీరు నమ్మకం పెట్టుకున్నారని వాళ్ళు కానీ పోలీసుల దగ్గర నుంచి బూచిని కార్ని వెనక్కి తీసుకొస్తారా ఏంది? అయినా ఇదంతా బూచి అన్నయ్య వల్లే వచ్చింది. ఇంకోసారి అన్నయ్యకేమి ఇవ్వకండి. కాచి, ఇలా అంటున్నానని వేరేలా అనుకోకు. కాపాడుకోలేనప్పుడు కావాలనుకోకూడదు కదా. ఇప్పటికే చాలా మాట్లాడావు. అయినా తెలియకుండా జరిగిందాన్ని పొరపాటు అంటారు. మళ్ళీ మళ్ళీ జరిగితే నిర్లక్ష్యమని అంటారు వదినా. అది నిర్లక్ష్యమో తప్పో పొరపాటో తెలియకుండా మాట్లాడడంలో అసలు ఉపయోగమేం లేదు కదా. అన్నయ్య, పదండి. చెప్పాను కదా నిషి, జగదాత్రి మాటిస్తే దాని మీద నిలబడి తీరుతుందని. అదిగో నా నమ్మకం, అదిగో నా నమ్మకం, అదిగో నా నమ్మకం. బూచి, 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 నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను. బూచి, నిన్ను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ఎంత భయపడ్డానో తెలుసా? అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటి ముందు కార్ పెట్టి మాట్లాడుతుంటే దొంగ కార్ని దొంగతనం చేసి కంగారుగా యాక్సిడెంట్ చేశాడంట. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళారక్క. షోరూమ్ వాళ్ళు కార్ని తీసుకుని వెళ్ళి రిపేర్ చేసి ఇస్తారంట. సారీ మావయ్య, కార్ని సరిగ్గా చూసుకోలేకపోయాను. పర్వాలేదు బూచి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు. ఈ ఒక్కసారికి నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నా పిచ్చితనంతో అందరినీ తీసుకెళ్ళి రోడ్లో నిలబెట్టబోయాను. ఈ ఒక్కసారికి బయటపడిపోతే ఇంకెప్పుడు తప్పుడు పని చేయను. ఏందల్లుడు, నీ మాటలు వింటా ఉంటే కారు గురించి మాత్రమే మాట్లాడుతున్నట్టు లేదు. ఏందే, ఇంకేమైనా తప్పు పని చేసి ఇంటి మీదకి పంచాయతీ తీసుకొస్తున్నావా ఏంది? ఆ, అంటే మావయ్య గారిని అరెస్ట్ చేయబోయిన విషయం చెప్పాను.
అప్పటి నుంచి తన వల్లే ఇంటికి పోలీసులు వచ్చారు, మావయ్య గారిని అరెస్ట్ చేయాలని చూసారని తెగ ఫీల్ అయిపోతున్నారు అన్నయ్య. అంతే అత్తయ్య, అంతే. ఏ జగదాత్రి, నాకెందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావేమో అనిపిస్తుంది. అన్నయ్య ఏదో చేశాడని దాన్ని నువ్వు కవర్ చేయటానికి మాకు కథలు చెప్తున్నావేమో అనిపిస్తుంది. అనుమానంతో చూస్తే నిజం కూడా అబద్ధంలాగే కనిపిస్తోంది. చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నా కూడా ఇలా మనసు బాధపెట్టేలా మాట్లాడకూడదు నిషి. అయినా పొరపాట్లు చేయని మనుషులుంటారా చెప్పు? సమస్య తీరిపోయింది కదా, దీన్ని ఇంకా సాగదీయకుండా ఉండడం అందరికీ మంచిది. కాచి, బూచిని లోపలికి తీసుకెళ్ళు. సరే అక్క, రా బుజ్జి. పద. కేదార్ పద. సారీ మావయ్య, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఈ ఒక్కసారికి బయటపడిపోతే ఇంకెప్పుడు తప్పుడు పని చేయను. అత్తయ్య, వాళ్ళ బాలకం చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళేదో దాస్తున్నారు. అంతగా దాస్తున్నారు అంటే అదేదో మనకి పనికొచ్చే విషయమే అయ్యుంటుందమ్మీ. కనిపెడదాం. అమ్మో, ఈ అమ్మాయి ఏంటి డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తుంది? వదిన కళ్ళలో కనిపడితే నిజం కనిపెట్టి విషయమంతా చెప్పేస్తుందేమో. హాయ్ మేఘనా. హాయ్ నిషిక. కేదార్ ఉన్నాడా? ఉన్నాడు, కానీ నువ్వేంటి ఉండిపోవడానికి వచ్చినట్టు ఏదో లగేజ్ తీసుకొచ్చినట్టును? ఎప్పటికైనా ఉండిపోవాల్సిందాన్ని అనుకో, కానీ ఇప్పుడైతే ఉండిపోవడానికి రాలేదు. కేదార్ మీద ఇంత ప్రేమ పెంచుకుంటోంది, వాడికి పెళ్ళైందని తెలిస్తే ఏకంగా పైకే పోతుంది. ఏదో అంటున్నారు నిష్క. అదే, ఎందుకు వచ్చావా అని అడుగుతున్నా. అదేంటి, కేదార్ వాళ్ళు చెప్పలేదా? స్కూల్లో చిన్న ఎక్స్కర్షన్ ప్లాన్ చేశారు, ఇవాళ వెళ్తున్నాం. అవునా, మాకేం చెప్పలేదే. ప్రతిసారి ఈ పాపెంట్రీ ఏంటి కేదార్? ఎంటర్టైన్ అయ్యే నీకే ఎలా ఉంటే శాండ్విచ్ అయ్యే నాకెలా ఉండాలి? ఈ పిల్ల వచ్చేటప్పుడు ఒక సునామీని వెంట పెట్టుకుని వచ్చి నన్ను ముంచేసి వెళ్ళిపోతుంది. అంతా నా కర్మ. అబ్బా, హాయ్ మేఘనా. హాయ్ కౌశికి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటే, ఎక్కడికో వెళ్ళాలంట కదా? మేఘన కార్లో లగేజ్ వేసుకొని వచ్చింది. మీరేంటి తీరిక కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారా? జగదాత్రి పని పక్కన పెట్టి కేదార్ చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకుంటే ఇక పని మీద ధ్యాస ఎక్కడుంటుంది చెప్పండి? నేనా? వర్క్ అంతా కేదార్ చేసి క్రెడిట్ జగదాత్రికి ఎందుకు ఇస్తున్నాడో అనుకున్నాను. ఎంతైనా బంధువులు అమ్మాయి కదా, తన కోసం కేదార్ తన కెరియర్నే త్యాగం చేస్తున్నాడు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? మేఘనా, మా పర్సనల్ లైఫ్ గురించి ఏమైనా మాట్లాడు, నేను ఊరుకుంటాను. కానీ దాత్రి ప్రొఫెషనల్ లైఫ్ గురించి కామెడీ చేయకు, ఎందుకంటే అది నాకు నచ్చదు. పర్వాలేదులే కేదార్, ఏదో తెలియక మాట్లాడుంటుంది. నీ గురించి తెలుసుకుని మాట్లాడాలి దాత్రి. సారీ కేదార్, ఏదో చనువుతా లానేశాను. సరే, నువ్వు కూర్చో మేఘనా, మేం వెళ్ళి రెడీ అయ్యి వస్తాం. కూర్చో. ఏంటి మాస్టారు, కోపం ఇంకా పోలేదా? నాకేం కోపం లేదు. అవునవును, అంతా మోహన్లోనే తెలుస్తుంది. అయినా నువ్వేంటి
మేఘన అన్ని మాట్లాడుతున్నా ఏమనకుండా సైలెంట్గా ఉన్నాం. సీనియర్ అన్న భయం కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో చూడు. నన్నెవరైనా ఏమైనా అంటే తూటల్లాంటి మాటలతో ఎదుటి వాళ్ళని చంపేయడానికి మా ఆయన ఉన్నారు కదా. ఏంటో ఛ. హలో, చెప్పండి. పైన రూమే కేదార్ రూమ్ అని చెప్పారు కదా. దాత్రి ఏది పెట్టను? ఆ, హే, నువ్విక్కడేం చేస్తున్నావు? అసలు నువ్వెక్కడేం చేస్తున్నావు? నేను కేదార్ కోసం వచ్చాను. నేను కేదార్ కోసం వచ్చాను. అదే ఎందుకు? నువ్వెందుకు వచ్చావు? అది